లారీ బ్యాటరీల అక్రమ రవాణా బయటపెట్టిన పోలీసులు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న బ్యాటరీలు స్వాధీనం. భారీ మొత్తంలో బ్యాటరీలు సీజ్. 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ మేరకు నెల్లూరు 2 టౌన్ ఏఎస్పీ దీక్ష వివరాలు వెల్లడించారు. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు టౌన్. సో ఈరోజు ఒక లారీ బ్యాటరీ దొంగతనం గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. అండర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ ఆఫ్ అవర్ ఐజీ సార్ అండ్ ఎస్పీ మేడం, వీ హ్యావ్ బీన్ కంట్రోలింగ్ థెఫ్ట్ అండ్ డిటెక్టింగ్ విద్ ఇన్ అవర్స్. సో డీటెయిల్స్ చెప్తాను. ఇది కేస్ 124/26, తర్వాత 125/26 రెండు కేసెస్ గురించి చెప్తాను. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక లారీ బ్యాటరీ దొంగతనం కోసం మాకు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు వచ్చింది. వెంటనే 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒక టీమ్ హెడెడ్ బై సాయి కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక టీమ్ హెడెడ్ బై సిఐ శ్రీనివాస. తర్వాత ఏర్పట్టే చేస్తే తర్వాత వెంటనే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాము. సో మొత్తం 18 సీసీటీవీ ఫుటేజెస్ అనాలిసిస్ చేశాము. ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక I-20 కార్ మాకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. తర్వాత డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ తీసుకుంటే స్టోన్ హౌస్ పేట్లో ఒక ట్రేస్ అయింది. తర్వాత దెన్ 3 పర్సన్స్ మళ్ళీ వేరే సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ చేస్తే 3 పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వీ అరెస్టెడ్ దెమ్ అండ్ all of them are mechanics, car mechanics. సో వాళ్ళు దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది. సో ఎంఓ చెప్తున్నాను. సో దే విల్ పార్క్ దేర్ కార్, I-20 కార్, ఒక వేరే ట్రక్స్, వేరే లారీస్ పార్క్డ్ అక్కడే పక్కన పార్క్ చేసి తర్వాత వేరే మెకానికల్ హ్యాండిల్స్ ద్వారా డిస్కనెక్ట్ చేస్తే బ్యాటరీ తీసుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తం 18 సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తే 16 బ్యాటరీస్, టోటల్ ఆల్మోస్ట్ 16 బ్యాటరీస్ స్వాధీనం చేసుకున్నాము. సుమారు 1,60,000 వర్త్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ బీయింగ్ రికవర్డ్. దట్ ఈస్